హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు ఏడాది సందర్భంగా ఇక మన చంద్రబాబు గారు రొటీన్‌గానే ఇక ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఈ ఏడాది కాలంలో ఈ ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఏమేం ఘనతలు సాధించింది? ఏమేం ఘనకార్యాలు ఎలుగబెట్టింది అనేది ఇక బ్రీఫింగ్ ఇచ్చిర్రు. ఆయనతో పాటు చినబాబు గారు, షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఈ ప్రెస్ మీట్‌ని కండక్ట్ చేసిర్రు. ఇందులో భాగంగా సూపర్ 6 అమలు చేసామని చాలా సింపుల్‌గా చెప్పేసిరన్నమాట. సో, ఇక ఈ నేపథ్యంలో జనం అతిగా ఆశపడొద్దు. వైసీపీ గూడా మరీ ఓవర్‌గా యాక్టింగ్ చేయొద్దు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అనమాట. ఎందుకంటే ఆయన అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా సూపర్ 6 హామీలేంది ఇచ్చేసిరంట కదా! ఒకసారి ఇనండి ఆ మాట. బట్ ఆరు సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఇంకా ఈ సూపర్ 6 హామీల గురించి మాట్లాడితే నిన్న ఆయన పాపం ఓన్లీ నాలుక మందమైనట్టు మాత్రం వరకే వచ్చింది వర్డ్ గాని, తర్వాత నాలుక తెగ్గొస్తాం అని అనాల్సింది. ఇదే తమాషా చేస్తున్నారా? ఇచ్చిరంట గదా! మీ అకౌంట్‌లలో అంటే వచ్చినాయా లేదా డబ్బులు చూసుకోకపోవడం మీ దౌర్భాగ్యం. ఏస్తామని చెప్తున్నారు గదా! అప్పుడెప్పుడో జూన్ 5వ తారీఖున ఏస్తామన్నారు. కాలం కలిసి రాలే. నిన్న ఏద్దాం అనుకున్నారు. అక్కడ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. వాతావరణం సహకరిస్తలేదు. ఈరోజు ఫ్రైడే, శుక్రవారం రోజు ఎవడన్నా డబ్బులేస్తాడా? అర్థం చేసుకోవాలి కదా! రేపు సెకండ్ సాటర్‌డే రావు, బ్యాంకులు సెలవు. ఆదివారం, సోమవారం వస్తే వస్తాయి లేకపోతే లేదు. ఇచ్చేసినాం అంతే 10,000 కోట్లు. అందులో అంటే బడ్జెట్ కేటాయించేసినాం. జనం ఖాతాల్లో డబ్బులు వచ్చేస్తా ఉన్నాయి. ఆ వచ్చిన ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తా చూడండి. ఇదిగో ఎవరిదో అకౌంటు 26,000 అంట. ఇద్దరు బిడ్డలుంటే 13,000 చొప్పున 26,000 వేసిన 4,000 స్కూల్ ఫండ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసిరట. చెప్పిన విధంగా, మాటిచ్చిన విధంగా తల్లుల ఖాతాలో పడుతున్న తల్లికి వందనం డబ్బులు ఇద్దరు పిల్లలున్న లబ్ధిదారులకు 26,000 పడ్డాయి. 4,000 స్కూల్ ఖాతాలో పడ్డాయని మన అఫీషియల్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్‌లో పెట్టుకున్నారనమాట. ఇక్కడ చూడండి జనాలు కూడా ఎంత సంతోషంగా చెప్తా ఉన్నారు చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మోహన్జీపాడు గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దులు దుర్గా కుటుంబం అండి ఇది. గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక్కళ్ళకే పథకం వచ్చింది. ఇవాళ నలుగురికి 40,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి 40,000, 60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు. దాని సందర్భంగా మాంజీపాడి గ్రామానికి చెందిన కూటమి నాయకులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పమ్మా, నువ్వు గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి. ఎంతమందిని పంపించావు? నలుగురు పంపించి ఎంతమందికి వచ్చింది? 15,000 వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతే మీ నలుగురు పిల్లలకి వచ్చినాయమ్మా? ఎలాగుంది? మీకు ఆనందంగా ఉందా? చూడండి, గతంలో అంటే నలుగురుంటే ఒక్కరికే వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇప్పుడు నలుగురుంటే నలుగురికి వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నాం. చాలా ఆనందంగా పిల్లల్ని చదివిస్తాం, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దామని తల్లులందరూ కూడా ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకేం నొప్పి? అసలు ఈ వైసీపీలకు సిగ్గుచేరాలు ఏమైనా ఉన్నాయా? ప్రతిదానికి ఓ అని రోడ్డు మీదకి వచ్చి జనాన్ని, యువతను, రైతులను తీసుకొచ్చి ఇట్లా నిలబెడితే ఎట్లా? కొంచెం దేనికైనా టైం ఇవ్వాలి కదా! ఏడాది కాలంలో మొత్తం సూపర్ 6ని అమలు చేసామని చెప్పి పెద్దాయన చెప్తా ఉన్నాడు. జనం ఇంత సంతోషంగా ఉన్నారు. మీకేంది నొప్పి మధ్యలా? అడిగితే గిడిగితే గతంలో ఇగో మన లోకేష్ బాబు గారు ఎప్పుడు 2022 ఆ టైంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మకు వందనం అమలు చేస్తున్నప్పుడు కన్నతల్లికి అన్నం పెట్టినోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది జగన్ మోసపు రెడ్డి అమ్మఒడి పథకం తీరు. తేదీలు మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో 1,000 రూపాయలు కోత పెట్టి అర్ధవోడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షలు కత్తి ఎక్కిపెట్టి పథకం మనగడే ప్రశ్నార్థకంగా మార్చేశారు. 300 యూనిట్లు దాటి కరెంటు వాడితే కట్టు, ప్రతి విద్యార్థికి 70% హాజరు తప్పనిసరి, ఆధార్లో కొత్త జిల్లాలు నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి లాంటి కండిషన్స్ అప్లై అని ముందే ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గతంలో మన చిన్నబాబు గారు వేసిన ట్వీట్ అనమాట. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడితే 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం కట్ చేసుకుంటా ఉన్నాం. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, ఎంత పారదర్శకంగా, ఎంత చిత్తశుద్ధితో అమలు చేసిండు, అవన్నీ మనం మర్చిపోదాం.
సేమ్ అదే పథకాన్ని కాపీ కొట్టి అట్లనే వేసినా కూడా మీకు ఎందుకు సాటిస్ఫై అవుతలేదు? ఒకసారి ఆలోచించాలి కదా. ఇంకా కొన్ని నిజాలు మాట్లాడుకుంటే ఇది లెక్క. అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ తల్లికి వందనం ప్రోగ్రామ్ ఫర్ ఆల్ 87,41,885 స్టూడెంట్స్. మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులందరికీ అమలు చేయాలంటే 87,41,000 మంది విద్యార్థులకు అమలు చేయాలంటే యాక్చువల్గా కావాల్సింది ఎంత? 13,112 కోట్ల రూపాయలు కావాలి. అయితే ఆ అలొకేషన్లో, బడ్జెట్ అలొకేషన్లో ఎంత చూపిస్తా ఉన్నారంటే ఈ ఇయర్ ఫిజికల్ ఇయర్ 26 9,407 కోట్లు, అంటే 4,000 కోట్లు ఎగనామం పెట్టారు అనమాట. అమౌంట్ యాక్చువల్లీ అలొకేటెడ్ అండర్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఫర్ తల్లికి వందనం. అయితే అలొకేట్ చేసిన అమౌంట్లో ఎంత ఇస్తున్నారు? 8,278 కోట్లు. ఇందులో కూడా మళ్ళీ ఒక 800 కోట్లు కోత. అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ తల్లికి వందనం ప్రోగ్రామ్ ఫర్ ఆల్ 67,27,164 స్టూడెంట్స్ యాజ్ పర్ నారా లోకేష్ పోస్ట్. ఈరోజు తల్లికి వందనాన్ని అమలు చేస్తా ఉన్నామని చెప్పి నారా లోకేష్ గారు పెద్ద ట్వీట్ వేసుకున్నారు కదా. ఆయన లెక్క ప్రకారం అమలు చేయాలని కూడా 10,090 కోట్లు కావాలంట. అయితే ఇచ్చిందంత 8,745 కోట్లు. కానీ యాక్చువల్ లెక్క స్టేట్ వైజ్ హైయెస్ట్ ఆఫ్ ది UDISE ప్లస్ 2023-24 డాటా స్కూల్స్ ఎన్రోల్మెంట్ ప్రకారం ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో 87,41,885 వీళ్ళకి అందరికీ అమౌంట్ ఇవ్వాలంటే 13,112 కోట్లు కావాలి. కానీ ఇస్తున్నది ఎంత? 8,278 కోట్లు. ఇంకా మిగతా 5,000 కోట్లు ఎవరి ఖాతాలోకి ఎందుకు కోత అనేది ఇంకా మనకు లెక్కలు తెలియదు. ఇంకా దీనికి ఇగో ఒక్క పథకానికి ఒక్క రోజులో 10,000 కోట్లు రికార్డ్ డే అని చెప్పి మనం బ్యానర్ ఐటమ్స్ చేసుకుంటా ఉన్నాం అన్నమాట. ఇది సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం. దయచేసి జనం ఆశకు పోవద్దు, అత్యాశకు అంతగానో పోవద్దు. ఇంకా వాళ్ళు ఇచ్చిందే సంక్షేమం. ఇంకా ఎక్కువ మాట్లాడితే చెప్పినాం కదా, ఇంకా నాలుక మందం కాదు, నాలుక తెగ్గొస్తాం. ఇంకా ఈ తల్లికి వందనం సంగతి పక్కన పెడితే ఇంకా మిగతా పథకాలు ఎట్లా అమలు చేసినాం అనేది బాబు గారి నోటి నుంచి విందాం. రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా అమలు చేస్తున్నాం. విన్నారు కదా, అన్నదాత సుఖీభవ అని ఎట్లా అమలు చేస్తారంట అంటే కేంద్రం నరేంద్ర మోడీ పైసలు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది కదా. ఆ అమౌంట్లో స్టేట్ గవర్నమెంట్ షేర్ వేసి ఈ నెల 25వ తారీఖున అమలు చేస్తారంట. ఈ లెక్కన ఇంకొక అంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 6 గ్యారెంటీలో ఇంకొక ఇప్పుడు తల్లికి వందనం అయిపోయింది, రైతులది అన్నదాత సుఖీభవ అయిపోయింది. నెక్స్ట్ సార్ రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డ అనేది P4కి లింక్ చేసాం. విన్నారు కదా, ఆడబిడ్డ నిధి అనేది ఏదైతే 1,500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలను మీ అకౌంట్లో వేస్తాం అని చెప్పి చెప్పారు. దాన్ని P4కు లింక్ చేశారంట. నిరుద్యోగ భృతి, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఖాళీగా ఉండి అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినాం కదా, దాన్ని కూడా P4కి లింక్ చేసాం. అది కూడా అయిపోయింది. ఫ్రీ బస్సు ఆగస్టు 15న అమలవుతుంది. పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగ భృతిని లింక్ చేస్తాం. బట్ 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. తెగ్గొస్తాం అనలేదు. ఇంకా అదొక్కటి మీకు ఇచ్చిన వెసులుబాటు అనమాట. బతకపోండి. ఇంకా ఒక్కొక్క ఇంతకుముందు చూపించిన కదా, ఒక కుటుంబంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 13,000 ఇచ్చిండు. సరే వాళ్ళు ఇంకా ఎట్లా లైఫ్ లీడ్ చేసినో తెలియదు కానీ అట్లాంటి కుటుంబం ఈరోజు 60,000 రూపాయలు చెక్కు తీసుకొని డబ్బులు తీసుకొని ఇంకా పెద్దగా అయిపోతుంది. కాబట్టి అదే శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్తారు కదా, గవర్నమెంట్ నుంచి ఇంత తీసుకుంటున్నారు, లావ్ అయిపోతారు, గవర్నమెంట్ కూడా కొంత తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే అమరావతి మనం కళల రాజధాని, మన దేవతల రాజధాని నిర్మించుకోవడం కోసం గాజులు ఇవ్వాల్సి ఉంటుంది, ఇసుక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అవసరాలు ఉన్నాయన్నమాట. విరాళాలు ఎప్పుడైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉండాలి, లేకపోతే లావ్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమి వినిపిస్తా ఉందంటే, ఇప్పుడు 2,000 మొత్తం 15,000 వీరు ఇస్తామన్నారు కదా, ఇంకొక 2,000 కట్ చేశారు కదా స్కూల్ మెయింటెనెన్స్ కింద. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 1,000 రూపాయలు కట్ చేసినోడు, మళ్ళీ వీళ్ళు 2,000 ఎందుకు కట్ చేస్తూ ఉన్నారంటే
పెన్షన్ 3000 నుంచి 4000 చేసారు కదా, ఆ 1000 ఇక్కడ బొక్క కట్ చేసారు అనమాట. సో ఇట్లాంటి లాజిక్లు చాలా ఉంటాయి. బాబు గారి మంచితనం గురించి మీకు ఇంకా ఎప్పటికీ అర్థం కాదా, అర్థం చేసుకోలేరు అనమాట. మన పచ్చపత్రికలు పకోడి పత్రికలను ఇంత పొడుగు రాసుకుంటాం, కానీ అమలు మాత్రం ఈ రేంజ్లో ఉంటుంది. ఇవి అకౌంట్లలో పడ్డప్పుడు ఇంకా రియాలిటీ ఏంటనేది మనం చూసుకుందాం. కింద కామెంట్ చేయండి, తల్లికి వందనం ఎవరెవరికి పడింది, పడనోళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి. గట్టిగా అడగొద్దు మళ్ళా, అంటే మేము లబ్ధిదారులం సార్ మాకు రావాలని మాత్రమే రేజ్ చేయాలి. ఇంకెవడైనా వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ఎవడైనా ఇట్లా సూపర్ 6 హామీలకు ఏమైనా ఎగనామం పెట్టిండు ఎగ్గొట్టిండు అని మాత్రం మాట్లాడితే చంద్రబాబు గారి తరఫున మేము చెప్తున్నాం నాలుక తెగ్గొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.